హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చాలా తక్కువ ధరకు దొరికే టీవీ గురించి మాట్లాడదాం. అదే ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ Y1. సో ఇది 24 ఇంచెస్ టీవీ. మరి దీని గురించి మాట్లాడినట్టు అంటే దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 6,500 మాత్రమే. మరి మన బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉండి నాకు ఒక ఎల్సీ టీవీ కావాలి అనుకుంటూ ఉంటారు చూసారా, సో వాళ్ళ కోసం అన్నట్టు ఇది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనం యూట్యూబ్ చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ చూడొచ్చు, డాల్బీ ఆడియో ఉంటుంది, HDMI ఉంటుంది. అంటే ఒక స్మార్ట్ టీవీ అని మనం దీన్ని అనుకోవచ్చు. సో మరి ఇంట్లో స్పేస్ తక్కువ ఉండి తక్కువ ధరకు కావాలనుకునే వాళ్ళకు బెస్ట్ చాయిస్. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి సౌండ్ ఎలా ఉంది, పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది చూసేద్దాం. జనరల్గా మనం ఒక టీవీని అన్బాక్సింగ్ చేయాలంటే చాలా కష్టపడాలి. కాకపోతే ఇది మనకు చిన్న మానిటర్ సైజులో ఉంది కాబట్టి నేను ఆరాంగా పైన సీల్ని బ్రేక్ చేసేసాను. లోపల చూడండి, ప్యాకేజింగ్ అయితే ఇలా కనిపించేస్తుంది మీకు. దీనిలో నుంచి మనం ఇలా బయటికి తీద్దాం. ఇక దీని లోపల మనకు ఒక రిమోట్ ఇచ్చిర్రు, దీంతో పాటే సెల్లులు కూడా ఇచ్చారు. జనరల్గా వీళ్ళు సెల్లులు ఇవ్వరు. నెక్స్ట్ ఇక్కడ ఇది వాల్ మౌంట్ అనుకుంటా, వాల్ మౌంట్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అవి అవుతున్నాయి. సో మరి దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. ఈ రిమోట్లో సెల్యులేస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది రిమోట్. మరి బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. దాంతోపాటే దీనిపైన మనకు యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, దాంతోపాటే ఇంటర్నెట్ ఓపెన్ చేయడానికి డైరెక్ట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు తక్కువ బడ్జెట్లో రిమోట్ అనేది బాగుండదేమో అనుకున్నాను, కాకపోతే బాగుంది. ఇక నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడినట్టయితే ఇలా ప్యాకేజింగ్ చేసి ఇచ్చేసారు. సో కింద స్టాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన టీవీ. దీని కవర్లో నుంచి బయటికి తీద్దాం. ఇలా ఉంది ఫ్రెండ్స్. సో మరి ఒకసారి ఆన్ కూడా చేసేద్దాం. దీనికి ఉన్న ఈ స్టిక్కర్స్ని అయితే అన్నిటినీ రిమూవ్ చేసేసాను. చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. నేను చాలా టీవీస్ అన్బాక్సింగ్ చేశాను, కానీ ఇంత చిన్న టీవీని అయితే అన్బాక్సింగ్ చేయలేదు. ఒకసారి దీన్ని పవర్ కనెక్ట్ చేసేసి ఇది ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ దీని పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే సైడ్ వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ యాంటీనా పోర్ట్స్ అంటే AV1, AV2 కనెక్ట్ చేసుకోవడానికి, దాంతోపాటు USB 2.0లు రెండు చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇక కింది వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఇయర్ ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, RJ45ని కనెక్ట్ చేసుకోవచ్చు, HDMI ARC పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ ఉంది. అంటే రెండు HDMI పోర్ట్లు ఉన్నాయి. దాంతోపాటు ఆప్టికల్ అవుట్పుట్ ఉంది, RF పోర్ట్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ టీవీ. బిల్డ్ క్వాలిటీ బాగుంది ప్రైస్కి తగ్గట్టు. నెక్స్ట్ ఇక్కడ మనం పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన వెంటనే మనకు ఇన్ఫినిక్స్ టీవీ అయితే బూట్ అవుద్ది. చూడండి, ఇక్కడ ఇన్ఫినిక్స్ స్మార్ట్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి టీవీ బూట్ అవడం మనం గమనించవచ్చు. సో మరి ఈ బూటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. టీవీ బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మరి ఒకసారి వైఫై తోటి కూడా నేను కనెక్ట్ చేసుకుంటాను. సో సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మరి టీవీ యొక్క బ్రైట్నెస్ నేను చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ మొత్తం నా స్టూడియోలో లైటింగ్ ఉంది. లైటింగ్ ఉన్నా కూడా బాగానే కనిపించేస్తుంది. దాంతోపాటు ఇక మీరు దీనిలో చూసినట్టయితే మూవీస్ కోసం సపరేట్ ట్యాబ్, దాంతోపాటే సిరీస్ కోసం సపరేట్ ట్యాబ్, యానిమేషన్ కోసం సపరేట్ ట్యాబ్ అని చెప్పేసి డిఫరెంట్ ట్యాబ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనం కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ డిఫరెంట్ యాప్స్ అయితే మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వీటిని స్ట్రీమ్ చేసేసుకోవచ్చు. ఇక మనకు యూట్యూబ్ కావాలంటే ఎట్లా రిమోట్ ఉంది, రిమోట్లో కూడా మనం ప్రెస్ చేసిన వెంటనే యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సౌండ్ వినొచ్చు, చాలా లౌడ్గా వస్తుంది. ఓన్లీ నేను 24 అట్లా పెట్టాను, అయినా కూడా నాకు లౌడ్గానే వినిపించేస్తుంది. 100%లో ఇంకా చాలా లౌడ్గా వస్తుంది కావచ్చు. అంటే మనం ఒక రూమ్లో సరిపడేంత సౌండ్ అయితే ఇందులో వినిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఇక పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మరీ అంత బ్యాడ్ కూడా ఏం లేదు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు నా చుట్టుపక్కల స్టూడియోలో అన్ని లైట్స్ ఉన్నాయి. ఆ లైటింగ్ మొత్తం దీని మీద పడుతున్నా సరే ఇక్కడ మనకు బ్రైట్నెస్ అనేది ప్రాపర్గానే కనిపిస్తుందని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగుంది. డిస్ప్లే అనేది చాలా ప్రాపర్గా అయితే కనిపించేస్తుంది. సో ఇది ఒక 24 ఇంచెస్ టీవీ, HD రెడీ LED స్మార్ట్ టీవీ ఇది. దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ చూడడానికి కనిపిస్తుంది. 16 వాట్స్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడితే 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక మనం రెజల్యూషన్ గురించి మాట్లాడితే 1366x768 పిక్సెల్స్ని అయితే దీనిలో మనం చూడొచ్చు. దాదాపు అన్ని OTT యాప్స్ అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. ఎస్పెషల్లీ నాకు దీనిలో బ్రైట్నెస్ అనేది బాగా అనిపించింది. 256 నిట్స్ బ్రైట్నెస్ అనేది దీని యొక్క అడ్వాంటేజ్ అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఇక స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 4GB ఉంటుంది. ర్యామ్ కెపాసిటీ గురించి మాట్లాడితే 512 MB మాత్రమే ఉంటుంది. ఇక మనం దీనికంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమి ఉండదు అనుకోండి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్. మరి దీనిలో మనకు ఇంకా బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేసేస్తే ఒక ₹1000 వరకు డిస్కౌంట్స్ వస్తాయి. అంటే 6,800 ఆ ప్రైస్ ఉంది ఫ్లిప్కార్ట్లో. మీరు ఇంకొక ₹1000 కావాలంటే SBI కార్డ్స్ అవి యూజ్ చేస్తే ఒక ₹1000 వరకు డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి 5,000 చేంజ్కి అయితే మనం ఈ టీవీని కొనుక్కోవచ్చు. 5,000 టీవీకి అయితే నాకు అనిపించింది వర్త్ఫుల్ టీవీ. సో మరి ఎవరికైతే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో, లేకపోతే నాకు రూమ్లో చిన్న సైజ్ టీవీ కావాలనుకుంటూ ఉంటారో, ప్లేస్ తక్కువ ఉంటుందో వాళ్ళకు అయితే బాగానే ఉంటుంది. మొత్తం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.